సంక్రాంతి శుభాకాంక్షలు. Hey guys, welcome back to my YouTube channel and welcome back to my new vlog. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు సంక్రాంతి పొంగల్, హ్యాపీ పొంగల్ మీ అందరికీ. సో మేము ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము సంక్రాంతి, సో మీ అందరైతే చూడండి. సో మీరందరైతే ఎవరైతే నాకు కొత్తగా చూస్తున్నారో వెళ్ళి మా ప్రీవియస్ వీడియోస్ చూడండి, లైక్ చేయండి, మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సరే, ఫ్రెష్ అప్ అయికొని ఫస్ట్ టెంపుల్కి వెళ్తాం. అండ్ మాది పూరా జాయింట్ ఫ్యామిలీ కలిసి ఒక్క దగ్గరేని పొంగల్ సెలబ్రేషన్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈరోజు స్కూల్ లేదు, ట్యూషన్ లేదు కదా, సో అది ఇప్పుడు దాకా పడుకోయినది, దానికి ఇప్పుడు వెళ్ళుకొని లేపాలి. సో మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది గాయ్స్, చూడండి. అమ్మ అయితే చూడండి నిన్న రాత్రి ముగ్గేసును పొంగల్ది, నిన్న రాత్రి వేసాం కదా, సో ఆ ముగ్గు కొంచెం చెరిపేస్తున్నారు. ఎక్సాయ్ ఉడో 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 ఉఠో. Same to you, same to you, same to you. Same to you, same to you. సో అమ్మ అయితే ఇక్కడ పోస్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, అమ్మ ముగ్గేసినది దీంతో వేసినది, మన చేతితో వేయడం అవసరమే లేదు. దీంతో ఇలా ఇక్కడ చూడండి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి, ఎలాంటి ముగ్గు వేస్తే అలాంటి ముగ్గు వచ్చేస్తుంది. టెక్నాలజీ మెల్లిమెల్లిగా అందరూ వస్తున్నారు విష్ చేయడానికి. సేమ్ టు గైస్, నేనైతే రెడీ అయిపోయాను. ఇది ఇప్పుడు వచ్చింది. లేదు గైస్, నేను బేగా వచ్చాను గైస్. ఇప్పుడు చిన్న బాబు చూస్తుంటే వాళ్ళు పట్టుకోండి గైస్. మేమైతే దర్శనం చేసి వచ్చేసాం. అండ్ మా ఊరు బీచ్ చూడండి మెరుస్తుంది గైస్. దూరం నుంచి కనిపించదాన్ని దగ్గరికి వెళ్ళుకొని మీకు చూపిస్తున్నాను నేను. యాట వెళ్ళిపోతున్నా. సో మేము ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. అంటే మా ఇంటి అంటే ఇంటికి వెళ్ళి అక్కడ మేము కలుసుకొని వంట చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు అందరూ వంట చేస్తుంటారు. చూడండి గైస్, అమ్మాయి రెడీ అయినది. ఇప్పుడు ఏంటే మళ్ళీ పండుగ విష్ చేయి అను. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు. పండుగే చేస్తున్నావు, సంక్రాంతి శుభాకాంక్షలు అను. గైస్ మా స్వాతి పులిహోర చేసినది బాగా. ఇది చేయదు, మా వద్దున చేసింది. ఇది జస్ట్ కల్పిస్తుంది కదా, అంతకి నేనే చేశాను నిజం ఇదే చేసినదేమో అనుకుని సొత్తరికి ఇదే చేయదు. ఇక్కడ మా పెద్దమ్మ ఈ మా వద్దుని అన్ని కట్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక వద్దుని కట్ చేస్తున్నది. అక్కడ మా అమ్మ వండుతున్నది దొయ్యబాయిగణ. సో నేను అక్కడికి వెళ్ళి నాకు ఒక పని చెప్పేశారు. సో నేనైతే పని చేసి వచ్చేసాను. సో ఇప్పుడు ఈ బొట్టు ఎన్ని ద్వారబంధాలు ఉన్నాయో అన్ని దగ్గర పెట్టాలని మా పెదమ్మ ఇచ్చినది. దీన్ని ఇప్పుడు పెడతామా. సో వంట అన్నీ అయితే అయిపోయాయి. సో మా సైడ్ అయితే మేము సంక్రాంతి పితృపురుషు ఉంటారు కదా, వాళ్ళని మొద్ద వేయడానికి మేమైతే అలా సంక్రాంతిని సెలబ్రేషన్ చేసుకుంటాం. అండ్ మిగతా సైడ్ ఎలా అయితే పొంగల్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారో నాకైతే తెలియదు. సో మేము మా సైడ్ అయితే ఇలా పితృపురుషుని మొద్ద వేసి సెలబ్రేషన్ చేసుకుంటాం అన్నమాట పొంగల్. సో ఇది మా తాతలకి ఇలా భోగం పెడతారు. అండ్ కాకులు వచ్చుకొని తింటారు. కాకులే తాతలు అన్నోబులే
మేము అనుకేం అందరూ ఒకసారి వస్తామని, అందరూ ఒక్కొక్కసారి వచ్చారు. నేను రెడీ కాగానే కొంచెం లేట్. ఇది శాన్ స్టైల్ కదా, ఇది శాన్ స్టైల్. అందరూ వచ్చుకొని నీళ్ళిచ్చి వెళ్ళిపోయారు. నేను ఫుల్ ఫ్యామిలీ ఫోటో తీస్తామనికేమో ఎవరు నీళ్ళు, మేమే మిగిలిపోయాం. ఈ చుట్టూ మా అక్క లేదు, నీరప్ లేదు కాబట్టి వాళ్ళు కూడా రాళ్ళు. ఒక్క రోజుకి వస్తారు మళ్ళీ వెళ్తారని వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు వెళ్ళుకొని భోజనం చేస్తాం. ఈ కీర్తి పాప చూడండి వచ్చింది. అండ్ కొళ్ళు పురా కాండవు ఎండకి. కానీ నొక్కెళ్ళిపో కీర్తి నాకు ఫోటో. సో మేమందరం ఒక ఫ్యామిలీ, ఒక కజన్స్. మేమందరము కీర్తి, స్వాతి, రిషి అండ్ ఇసు, నేను, నీరు, అందరూ భారతి, అందరం కజన్స్ మేము. తప్ప శాన్ ఫోటోలు పెచ్చు కదా, శానా ఉడాల ఫోటోలు తెత్తుంతులు అదే సతక్కే తింతోడు తీసింది కదా. మెల్లికి మెల్లికి పా. ఇప్పుడు దాకా ఇంకో ఫోటోలు పిచ్చి దగ్గదానికి, ఇంకో ఫోటోలు తీస్తానే అవుతుంది, ఫోటోలు తీస్తానే అందరు తింటున్నాడు చూసారా. ఇలా టింగర్ అయితే ఎప్పుడు తింటుందో తెలుసు. సో గైస్ నైట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు డిన్నర్ గురించి అయితే రొట్టెలు ఇంకా అల్లముల కూర అయితే చేస్తున్నాను. సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ సంక్రాంతి. అండ్ నేనైతే బ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ బ్లాగ్ నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్, షేర్, మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సో బై బై.